మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకొనండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 3వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఈరోజు మోషే దేవుని స్వరం వినడం అనేటటువంటి సందేశాన్ని మీకు అందించబోతున్నాను. దేవుని స్వరము వినుట అనేటటువంటి వర్తమానాన్ని మీకు అందించాలని ఆశిస్తున్నాను. మోషే తన వయసు ఇప్పుడు 80 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాకుమారుడిగా పెరిగాడు. 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో గొర్రెల కాపరిగా పెరిగాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో మన ఈ జీవితము ఒకేలాగా వెళ్ళదండి, ఒకేలాగా వెళ్ళదు. ఈ జీవితము ఎత్తు పల్లాల గుండా వెళ్తూ ఉంటుంది. ఈ జీవితము కొన్నిసార్లు ఇరుకు గుండా, కొన్నిసార్లు విశాలం గుండా వెళ్తూ ఉంటుంది. ఈ జీవితం కొన్నిసార్లు కష్టాల గుండా, కొన్నిసార్లు సంతోషముల గుండా వెళ్తూ ఉంటుంది. ఇది జీవిత ప్రయాణం, ఇబ్బందుల గుండా వెళ్తూ ఉంటుంది. అయినంత మాత్రాన ఇబ్బందులు అవుతుంది అని ఎప్పుడు కూడా దేవుని ప్రశ్నించేవారు ఎప్పుడు కూడా మనము ఉండకూడదు అని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మోషే జీవితము 40 సంవత్సరాలేమో రాకుమారుడిగా పెరిగాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూనే పెరుగుతున్నాడు. తన జీవనం అలా కొనసాగుతుంది. ఇత్రోకు అల్లుడయ్యాడు. కుమారుడు గెర్షోం పుట్టాడు. భార్య సిఫోరా. కుటుంబం ఉంది, కానీ తన జీవితంలో ఎదుగులేదు. తన వారికి దూరమై సుమారు 40 సంవత్సరాలు అయిందండి. తన ఇంటి వారికి, తన దేశం వారికి, తన ప్రజల వారి దగ్గర నుండి దూరమై మోషే 40 సంవత్సరాలు జీవించవలసి వచ్చింది. మోషే తన వారిని మరలా చూస్తాడో లేడో అనే నమ్మకం కూడా లేదు. అంతటా నిరాశ నిస్పృహంలోనికి వెళ్ళిపోయాడు మోషే. అలా ఒకరోజు గొర్రెలను కాసుకుంటూ అరణ్యము గుండా తీసుకెళ్తూ దేవుని పర్వతమైన హోరేబు యొద్దకు వచ్చినప్పుడు ఆ పర్వతము మధ్యలో ఒక పొద కాలుతూ ఉంది, మండుతూ ఉంది. ఆ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఏంటి ఈ వింత అని దగ్గరకు వచ్చి ఆ వింతను చూడబోయాడు. అక్కడి నుండి ఒక స్వరం, మోషే మోషే అనే స్వరము మోషేకి వినబడిందండి. సుమారు 40 సంవత్సరాల తర్వాత ఆ స్వరము మోషే వింటున్నాడు. దేవుని స్వరము వినడానికి మోషేకు చాలా సంవత్సరాలు పట్టింది. తన జీవితాన్ని, మోషే జీవితాన్ని ఉద్ధరించడానికి, మోషే జీవితంలో ఒక ఉజ్జీవాన్ని రగిలించడానికి, మోషే జీవితాన్ని పనికొచ్చే జీవితాన్ని చేయడానికి, మోషే జీవితాన్ని కొన్ని లక్షల మందికి మాదిరికరమైన జీవితముగా చేయడానికి, లక్షల మందిని నడిపించే నాయకుడిగా మోషే నిలబెట్టాలని దేవుడు మోషేతో మాట్లాడడం, మోషేకు తన స్వరము వినిపించడం జరుగుతుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ స్వరము మోషే వినే పరిస్థితిలో ఉన్నాడండి. ఇది మనకు కావాలి. ఈరోజు దేవుని స్వరము మనం వినగలుగుతున్నామా? మోషేతో దేవుని మాట్లాడడం, మోషేతో దేవుని స్వరం వినడం, మోషే ఇది దేవుని స్వరము అని గుర్తించడం, ఈ 3 విషయాలు జాగ్రత్తగా మనం ధ్యానిద్దాం. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు దేవుడు మోషే పట్ల గొప్ప ఉద్దేశాలు, గొప్ప ప్రణాళికలు మోషే పట్ల కలిగి ఉన్నాయని దేవుడు తెలియజేయబోతున్నాడు. మోషే దేవుని స్వరం వినడం జరుగుతుంది. ఎందుకు మోషే దేవుని స్వరం వినే పరిస్థితిలో ఉన్నాడు? ఎందుకంటే సుమారు 40 సంవత్సరాలు దేవుని ప్రజలకు, ఇజ్రాయేలీలు వారికి సమస్తాన్ని దూరం అయిపోయాడు. 40 సంవత్సరాలు ఈ మిద్యాను దేశంలో
గొర్రెలు కాసుకుంటూ గొర్రెల కాపరిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు దేవుని స్వరము వినగలుగుతున్నాడు. ఇది మోషేకున్న ఆశ. ఇది దేవుని స్వరమే అనగా ఆ పొదలో నుండి, ఆ అగ్నిలో నుండి మాట్లాడుతున్న స్వరము అది దేవుని స్వరమే అని మోషే గుర్తించగలిగాడు. ఇది గొప్ప దైవికమైన లక్షణం. ఈరోజు మనము దేవుని స్వరాన్ని మనం వినగలుగుతున్నామండి. అసలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? దేవుని స్వరము కానీ దేవుని యొక్క మాట కానీ మనం వినే పరిస్థితిలో ఉన్నామా? లేము. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక మంది హృదయాల్లో, అనేక మంది మనస్సులలో లోకపు ఆలోచనలు, లోకపు ఆశలను పెట్టుకొని దేవుని స్వరము కానీ దేవునితో మాట్లాడడానికి ఇష్టపడలేదండి. దయచేసి గమనించండి, ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనకు దేవుడు 2 ప్రాముఖ్యమైన పనులు ఇచ్చాడు. ఆ 2 ఏంటో తెలుసా అండి? ప్రార్థించడము, రెండవది దేవుని వాక్యమును ధ్యానించడం. ప్రార్థన అనేది క్రైస్తవుడికి ఊపిరి వంటిదండి. ప్రార్థన చేయకపోతే క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా బ్రతకలేడండి. ఆహారము, శరీరపరంగా ఆహారము తినకపోతే మనిషి ఎలా బ్రతకలేడో, ఎలా నీరసించిపోతాడో, తర్వాత ఎలా చనిపోతాడో, అలాగే ఆధ్యాత్మికంగా జీవిస్తున్న మనము ప్రార్థించకపోతే మనం బ్రతకలేమండి. ఆధ్యాత్మికంగా బ్రతకలేము, ఉజ్జీవంగా ఉండలేమండి. ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన మొదటి లక్షణం. మరి ప్రార్థిస్తున్నావా సహోదరుడా, సహోదరి? ప్రార్థన చేస్తున్నావా? నీ జీవితంలో ప్రార్థనకు నీ జీవితంలో ఒక చోటు ఉందా? ఒక గది ఉందా? ఒక స్థలం ఉందా? ఒక ప్రాంతం ఉందా? నీ ఇంటిలో నువ్వు మోకరించే స్థలం ఒకటి ఉందా? ఒకసారి ఆలోచించి. యేసుక్రీస్తు ప్రభువారే సేవ చేస్తున్న రోజులలో ఆయన ఏం చేసేవాడు తెలుసండి? పెందల కడనే లేచి ఇంకా చీకటిగా ఉండగానే రాత్రి వేళ కొండ ఎక్కి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసేవారు. అనగా ప్రార్థించడం కూడా యేసుక్రీస్తు ప్రభువారికి అది ఒక అలవాటు, హ్యాబిట్. ఈ రోజులలో చాలామందికి చాలా అలవాట్లు ఉంటాయండి. ఉదయాన్నే లేవగానే కాఫీ తాగడం కొంతమంది అలవాటు, ఉదయాన్నే లేవగానే న్యూస్ పేపర్ చూడడం కొంతమంది అలవాటు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఉదయం లేవగానే ఫోన్ పట్టుకోకుండా ఉండలేరు, ఫోన్ చూడడం కొంతమందికి అలవాటు. రకరకాలైన అలవాట్లు ఈ రోజులలో కలిగి ఉంటున్నారు. మరి ప్రార్థించడం అనేది నీకు అలవాటు మారిందా? ఎప్పుడు అలవాటు చేసుకుంటూ ఉదయం లేవగానే మోకరించి, ఉదయం లేవగానే దేవుని కోసం ప్రార్థించి, ఉదయం లేవగానే నీ మోకాళ్ళు వంచి దేవునితో మాట్లాడే ప్రయత్నించి. ప్రార్థన అనగా దేవునితో సంభాషణ. మనము దేవునితో మాట్లాడేటటువంటి అద్భుతమైన సంభాషణ అండి ప్రార్థన. మరి ఈ ప్రార్థన జీవితాన్ని ఎందుకండి నిర్లక్ష్యం చేస్తారు? మనం దేవుని కోసం మనం రోషం కలిగి జీవించాలంటే మన జీవితంలో ప్రార్థన అనేది అవసరం. దేవునితో మాట్లాడడం అనేది అవసరం. రెండవది వాక్య ధ్యానం. వాక్యం అనేది దేవుడు మనతో మాట్లాడేది విధానం. చూడండి, ఆయా రోజులలో పూర్వపు దినాల్లో దేవుడు నానా విధాలుగా మాట్లాడేవాడు. కళల ద్వారా మాట్లాడేవాడు, దర్శనం ద్వారా మాట్లాడేవాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడేవాడు. కానీ నేటి దినంలో ప్రతి ఒక్కరికి దేవుడు సూటిగా వాక్యము ద్వారానే మాట్లాడుతున్నాడు. ఇది గ్రహిస్తున్నారా? దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు కాబట్టి ఆ వాక్యం ఏంటో మనము చదవాలి. దేవుడు మన కోసం రచించిన ప్రేమ లేకండి బైబిల్ అంటే. మన కోసం, మన పట్ల కలిగి ఉన్న దేవుడు ఉద్దేశాలు అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లిఖింపజేశాడు. మరి ఈ వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా? ఈ వాక్యం వినేటువంటి పరిస్థితి ఉందా అని ఒక్కసారి ప్రభు పేరట మనవి చూస్తున్నాను. ఒకానొక సమయంలోనంటండి తల్లి గారు తన ప్రియ కుమారుడికి బర్త్డే అని చెప్పి ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిందంటండి. కొడుకు చాలా ఆశించాడంట. ఏంటంటే ఈ సంవత్సరం మా మమ్మీ అనగా కొడుకు ఇంటర్మీడియట్లోనికి వెళ్తున్నాడు. ఈ సంవత్సరం మా మమ్మీ నాకు ఒక మంచి గిఫ్ట్, ఒక బైక్ గిఫ్ట్ ఇవ్వబోతుంది అని ఆశించాడంటండి కొడుకు. అది ఒక గిఫ్ట్ కవరు మొత్తం ప్యాక్ చేసి వాళ్ళ మమ్మీ ఇచ్చే ప్రయత్నం చేస్తే
ఇక ఈ గిఫ్ట్ కవర్లో బండి ఎక్కడో మా మమ్మీ కొనేసింది, ఈ గిఫ్ట్ కవర్లో ఆ తాళాలు ఉంటాయని చెప్పి ఆ కుమారుడు అంటండి ఆ గిఫ్ట్ కవర్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేయగానే ఆ గిఫ్ట్ కవర్ ఓపెన్ చేయగానే ఏం కనబడిందో తెలుసండి? ది హోలీ బైబిల్ అని కనబడిందండి, పరిశుద్ధ గ్రంథం. ఒక్కసారి కొడుకు కోప్పడి మా మమ్మీ నాకు మంచి గిఫ్ట్ ఇస్తుందేమో అని అనుకుంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఇచ్చిందా అని చెప్పేసి ఆ బైబిల్ని విసిరిపడేసాడంటండి, తన రూమ్లో విసిరిపడేసాడంట. ఇంకా మమ్మీతో మాట్లాడడం కూడా మానేసాడంటండి. అలా మమ్మీతో మాట్లాడకుండా మానేసినప్పుడు చాలా రోజులైంది అయినా మాట్లాడట్లేదు. ఒకరోజు తల్లి అంటండి అనారోగ్యం పాలై హాస్పిటల్కి వెళ్ళినా అయినా మాట్లాడలేదంటండి. తర్వాత తల్లి చనిపోయిందంటండి. చనిపోయిన తర్వాత ఒక్కసారి ఆ మరణ వార్త విని కొడుకు దుఃఖం తట్టుకోలేక ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు ఏడవడం ప్రారంభించి ఇంకంత సమాధి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత తల్లి కొడుకు ఇద్దరే, తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు, ఇద్దరే మాట వీరు చాలా ఆస్తిపరులు, చాలా ధనవంతులు. వాళ్ళ మమ్మీ మంచి జాబ్ చేసేటటువంటి వారు. చనిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఏడుస్తూ తన రూమ్లోకి వచ్చి ఏడుస్తున్నప్పుడు జ్ఞాపకం వచ్చిందంట, రీసెంట్గా మా మమ్మీ నా బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇచ్చింది కదా, బైబిల్ ఇచ్చింది కదా, సరే మా మమ్మీ గుర్తుగా బైబిల్ నాన్న జాగ్రత్త పెట్టుకుందామని వెతుకుతూ ఉంటే ఆ మూలన ఉందంటండి. ఆ మూలన ఆ బైబిల్ తీసాడంటండి. బైబిల్ తీసి ఇలా దులిపి ఇలా తెరిచాడంటండి. మధ్యలో ఏదో పెట్టినట్టుగా ఉన్నదంట. ఏంటి మధ్యలో ఏదో ఉన్నట్టుగా ఉన్నదని ఆ బైబిల్ని మధ్యలో ఓపెన్ చేశారంటండి. అలా ఓపెన్ చేయగానే ఒక ఎన్విలోప్ కవర్ ఉందంటండి. ఏంటి ఎన్విలోప్ కవర్ అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తేనంటండి బహు ఖరీదైన తనకు ఇష్టమయ్యేటటువంటి బైక్ వాళ్ళ మమ్మీ కొని ఆ తాళాలు ఈ కవర్లో పెట్టిందంట. చూసి ఒక్కసారి ఏడవడం ప్రారంభించాడండి కుమారుడు. అయ్యో నా తల్లి ప్రేమను నేను తెలుసుకోలేదు, నా తల్లి నాకు ఇష్టమైనది కొనిపెట్టింది, బైబిల్లో పెట్టింది, ఈ బైబిల్ చదువుతానని నా తల్లి ఆశించింది, కానీ నా తల్లి ప్రేమను నేను నిరాకరించాను అని బోరున ఏడవడం ప్రారంభించాడంటే చూసారండి, దేవుని వాక్యమును చదివితే ఆనాడు ఆ కుర్రవాడు వాక్యంతో పాటు తనకు కావలసిన ఆ బండి కూడా వచ్చేది. కానీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఈరోజు దేవుడు మనతో ఇదే మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యాన్ని మీరు చదివినట్లయితే మీరు ఏం చేస్తారో తెలుసండి, దేవుని స్వరాన్ని వినగలుగుతారు. దేవా నాతో మాట్లాడు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు కూడా నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి దేవుడు నీతో మాట్లాడాలంటే ఆయన వాక్యము ద్వారానే నీతో మాట్లాడతాడు. మరి వాక్యం చదువుతున్నావా? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు? ఈ రోజులలో ప్రస్తుతమున్న ఈ టెక్నాలజీ రోజులలో, బిజీ రోజులలో చాలామంది క్యాలెండర్ క్రైస్తవులు ఎక్కువైపోయారండి. ఈ మాట అన్నందుకు మీరు ఒకవేళ బాధపడుతున్నట్టు క్షమించండి. క్యాలెండర్ క్రైస్తవులు ఎందుకో తెలుసా? బిజీ అని ఈ షెడ్యూల్లో పరుగున ఆఫీసులకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, స్కూళ్ళకు ఇట్లా వెళ్ళిపోతున్న వారు బైబిల్ చదవాలి కాబట్టి ఏం చేస్తున్నారండి, క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోయి ఈరోజు తారీఖు ఎంత అని తారీఖు చూసుకొని ఆ తారీఖు కింద ఉన్న వాక్యం చూసుకొని ఆ వాక్యం చదివేసి అమ్మయ్య చదివేశానని వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏదో ఒక యూట్యూబ్లో ఒక వాక్యాన్ని చూస్తున్నారు, పరుగున వెళ్ళిపోతున్నారు. ప్రయాణంలో చూస్తున్నారు, పరుగున వాళ్ళ పనిలోకి వెళ్ళిపోతారు. కనీసం ప్రశాంతంగా కూర్చొని పరిశుద్ధ గ్రంథాన్ని ముందు పెట్టుకొని బహుభయభక్తులతో ఫోన్లు ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా వాక్యము ధ్యానించి ఎన్ని రోజులైంది సహోదరుడా, ఎన్ని రోజులైంది సహోదరి, ప్రశాంతంగా దేవుని వాక్యమును ధ్యానించి. దేవుడు నీతో మాట్లాడాలంటే ముందు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చో, ప్రశాంతంగా కూర్చో. కొన్ని కష్టాలు, బాధలు, ఈ సమస్యలను ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా దేవుని సన్నిధిలో బైబిల్ ముందుకేసుకొని కూర్చో. ప్రార్థన పూర్వకంగా ప్రభువా నాతో మాట్లాడు నాయనా అని దేవునికి ప్రార్థన చేసినట్లయితే నా దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థనా జీవితం కలిగి దేవా నాతో మాట్లాడు ప్రభువా అంటే నీతో మాట్లాడతాడు. మరొకటి, ఆయన ఎవరితో మాట్లాడతాడు? పరిచర్య చేసేవారితో కూడా దేవుడు మాట్లాడతాడు. ఒకసారి చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం
సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుతున్నాను వినండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినంలో యెహోవాకు ప్రత్యక్షమొదట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఇక్కడ ఒక చిన్న బాలుడు ఉన్నాడండి. అతని పేరు సమూయేల్. నాకు బహు ఇష్టమైన పేరు. ఎందుకంటే 3వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడింది ఏమని తెలుసండి? బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేశాను. అద్భుతమైన మాట తీరండి, ఇది అద్భుతమైన వాక్యం. ఏలీ ఎవరో తెలుసండి? వృద్ధాప్యంలో ఉన్న దైవజనుడు. అంటే అక్కడున్న వస్తువు లేచి తీసుకొని రాలేని అంత స్థూలకాయుడు, వృద్ధాప్యంలో ఉన్న దైవజనుడైన ఏలీ గారు. ఈ ఏలీ గారి దగ్గర బాలుడుగా ఉన్న సమూయేలు పరిచర్య చేస్తున్నాడంటే ఆ పరిచర్య ఎంత కష్టమైన పరిచర్య ఒకసారి ఆలోచించండి. ఈ రోజులలో సేవకుడికి అనగా సంఘంలో పరిచర్య చేయడం అనేది అన్ని వసతులు ఉన్నా సరే పరిచర్య చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు యవ్వన బిడ్డలు. చాలా దురదృష్టం. కానీ ఆ రోజుల్లోనండి బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడంటే అర్థం ఏంటంటే తెలుసండి? అతడు పరిచర్య చేస్తున్నంతా కూడా ఏలీకి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడో తెలుసా? ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేశాను అనగా అర్థం ఏంటో తెలుసండి? ఒకవేళ మీరు పరిచర్య చేస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే, మీరు ఏ దైవజనుడి దగ్గర అయితే ఉండి పరిచర్య చేస్తున్నారో, మీరు పరిచర్య చేస్తున్న దైవజనుడికి కాదు, కానీ ఆ దైవజనుడికి దేవుడైన సృష్టికర్త అయిన యేసు ప్రభు వారికి మీరు పరిచయం చేస్తున్నారు. ఇది నమ్మి విశ్వసించండి. నేను పాస్టర్ గారికి సేవ చేస్తున్నాను అనమాకండి, దేవునికి సేవ చేస్తున్నారు. నీ పాస్టర్ గారికి అన్ని చూసుకుని అనమాకండి, దేవునికి మీరు సేవ చేస్తున్నారు. దేవుని స్వరం మీరు వినాలని ఆశిస్తున్నారా? పరిచర్య చేయండి. పరిచర్య అనేది ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన పని. ఇక్కడ బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఎంత గొప్ప పరిచర్య అంటే, సమూయేలు చేసిన పరిచర్య మరెవరూ చేసేటటువంటి వారు కాదేమో అని బైబిల్ పండితులు సెలవిస్తారు. ఎందుకంటే సమూయేలు బాలుడుగా ఉన్న టైంలో ఏలీ ఏది చెప్పినా కాదనేవాడు కాదని. హన్న తన తల్లి హన్న కన్నీళ్లతో మొరపెట్టుకొని, ప్రభువా నాకంటూ ఒక కుమారుని ఇస్తే అతన్ని పరిచర్యకి ఇస్తాను నాయన అని మొరపెట్టుకుంటే దేవుడు అద్భుతమైన కుమారుని ఇస్తే ఆ కుమారు పాలు విడిచిన తర్వాత మందిరాలకు సమర్పించింది హన్న. ఎంత గొప్ప ఆత్మీయత అండి. ఈ రోజుల్లో చాలామంది మొక్కుకుంటారు, ప్రభువా నా జీవితంలో ఇది జరిగితే నీ సేవకుడికి నేను సహకరిస్తా, నా జీవితంలో ఇది జరిగితే నేను ఇంత కానుకిస్తానని చాలామంది మొక్కుకుంటారు. కానీ ఆ మొక్కుబడులను చెల్లించలేకపోవడము అది ఆధ్యాత్మిక జీవితానికి అది ఆశీర్వాదం కాదండి. మీరు దేవుని దగ్గర ఏదైనా మొక్కుకున్నారా? ఆ మొక్కుబడులను చెల్లించుకోండి, అది మీకే ఆశీర్వాదకరం. మొక్కుబడి చెల్లించేటటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని పక్కకు నెట్టేసే ప్రయత్నం చేస్తే దేవుడు మీ పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చలేదు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా మీకు పిలుపునిస్తున్నాను, ఏదైనా మొక్కుకున్నట్లయితే ఆ మొక్కుబడిని చెల్లించండి. హన్నా కూడా తను మొక్కుకున్న ఆ మొక్కుబడిని చెల్లించింది, అనగా సమూయేలును అంటండి ఏలీ ఎదుట నిలబెట్టించింది, పరిచర్యకు సమర్పించింది. పరిచర్య కూడా సమూయేలు చేస్తూ ఉన్న ఆ టైంలో దేవుని యొక్క స్వరము షీలోహులో ఉన్న ఏలీ దగ్గరికి రాలేదు, ఏలీ కుమారులైన హోఫ్నీ ఫినెహాసు దగ్గర రాలేదు. కానీ ఎవరి దగ్గరికి వచ్చిందో ఒక్కసారి మనము చూద్దాం. 6వ వచనం, 3వ వచనం. యెహోవా సమూయేలును పిలిచెను, చిత్తమండి పిలిచివి కదా అని నేను వచ్చాను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకొనుమని చెప్పగా పోయి పండుకొను. యెహోవా మరలా సమూయేలు సమూయేలు అని పిలిచాను. ఇలాగ 3 సార్లు సమూయేలును దేవుడు పిలుస్తాడు. అనగా దేవుని స్వరము సమూయేలు యొద్దకు వచ్చిందండి.
ఎందుకు వచ్చింది అని అంటే సమూయేలు బహు భయభక్తులు కలిగి జీవిస్తున్న ఆ రోజులలో పాపపు జీవితం జీవిస్తున్న హోఫ్ని ఫినెహాసు ఉన్న ఆ రోజులలో అదే ఇంటిలో అదే నివాసంలో ఉంటున్న సమూయేలు మాత్రం దేవుని యందు బహు భయభక్తులు కలిగి నమ్మకత్వం కలిగి పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని స్వరము సమూయేలుకు వినపడిందండి. మూడోసారి ఏలి చెప్తాడు, నాయనా నువ్వు వెళ్ళి చిత్తమండి నేనున్నాను అను నాయనా అని ఏలి చెప్పినప్పుడు మరలా సమూయేలు వెళ్ళి దేవుని స్వరం విన్నప్పుడు దేవునితో మాట్లాడతాడు. చూడండి సమూయేలు ఎంత మంచి పరిచారకుడు అని అంటే దేవుని స్వరం మొదటిగా సమూయేలు సమూయేలు అనగానే చెప్పండి ప్రభువా అనలా, పరుగున సమూయేలు అంటండి దైవజనుడిని ఏలి దగ్గరికి వచ్చాడంట. ఎందుకనంటే ఏలికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేవాడు సమూయేలు, అది అర్ధరాత్రి అయినా సరే. ఈ రోజులలో పరిచారకులు అందుబాటులో ఉండగలుగుతున్నారని తమ దైవజనులకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ రింగ్ అయితే అబద్ధం చెప్పి ఎక్కడో ఉన్నానని చెప్తూ ఉంటారు. దేవుని పనిని తప్పించుకునేవారు ఈ లోకంలో అనగా ఈ సమాజంలో ఈ సంఘ జీవితంలో చాలామంది ఉన్నారు. ఒకవేళ మీరు పరిచర్య చేయడానికి ప్రతిష్ఠించుకున్నట్లయితే 24 hours సిద్ధంగా ఉండండి. ఎప్పుడు పరిచర్యకు నేను అవసరం వచ్చినా నేను పరిచర్య చేయడానికి నేను రెడీ అని సిద్ధముతోనే ఆ పరిచర్య జీవితంలో అడుగుపెట్టండి. అది మీకు ఆశీర్వాదకరం. దేవుని స్వరం మీరు వినాలనుకుంటున్నారా? అయితే పరిచర్య. సమూయేలు పరిచర్య చేశాడండి, అందుకే దేవుని స్వరం విన్నాడండి. మోషే దేవుని కోసం ఇంకా నిలబడడానికి వచ్చాడండి. తన జీవితంలో ఎదుగు బొదుగు లేని జీవితం, నిరాశ నిస్పృహలో ఉన్న జీవితం, ఇంకా నా జీవితం ఇంతేనేమో అనేటటువంటి పరిస్థితుల్లోనికి వచ్చిన మోషేను దేవుడు లేవనెత్తి మళ్ళా ఉజ్జీవింపపరిచి మరల లక్షల మంది ప్రజలు నడిపించే నాయకుడిగా మోషేను నిలబెట్టాలని దేవుడు మోషేతో ఆ పొద మండుచూ ఉన్న ఆ పొద కాలిపోలేని ఆ పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే మోషే అన్నప్పుడు మోషే యొక్క విధేయత ఏంటో తెలుసండి, చిత్తము ప్రభువా. ఒకసారి మనం చూద్దామా మోషే ఎంత అద్భుతమైన విధేయత కలిగిన వాడు. నిర్గమకాండము 3వ అధ్యాయం 4వ వచనం. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను, అందుకతడు చిత్తము ప్రభువా అనేను. చిత్తము ప్రభువా అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ప్రభువా నీ చిత్తము చేయడానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రభువా అని అర్థం. మోషే దేవుని స్వరము విన్నాడు, దేవుని స్వరాన్ని గుర్తుపట్టాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని చిత్తమే జరగాలి అని ఆశించాడు. దేవుని స్వరం వినాలనుకుంటున్నారా? ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. దేవుని స్వరాన్ని వినాలనుకుంటున్నారా? వాక్య ధ్యానం జీవితాన్ని కలిగి ఉండండి. దేవుని స్వరం వినాలనుకుంటున్నారా? పరిచర్యతత్వం కలిగి ఉండండి. దేవుని స్వరాన్ని వినాలనుకుంటున్నారా? మీ జీవితాన్ని దేవుని సమర్పించండి. దేవుడు మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. తర్వాత మోషే జీవితాన్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వాదకరముగా మార్చాడో ఈ విషయాలన్నీ కూడా వచ్చే నెల అనగా లెంట్ దినములు అయిన తర్వాత, ఈస్టర్ అయిన తర్వాత మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇంతటితో మోషే ఈ ప్రారంభ జీవిత చరిత్రను ఇంతటితో మనం ఆపుతున్నాం. ఎందుకంటే మనకి లెంట్ దినాలు వచ్చేసాయి కనుక లెంట్ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ధ్యానములు ధ్యానించాలి అని ఆశిస్తున్నాను. ఇంతటితో మోషే చరిత్రను మనము ఆపుతున్నాం. దేవుని చిత్తమైతే దేవుడు ఈ టీవీ ప్రోగ్రాన్ని ఆశీర్వదించినట్లయితే తర్వాత ఈస్టర్ నుండి మరలా మోషే జీవితాన్ని మనం ప్రారంభిస్తాం. లెంట్ దినాల్లో మనం అడుగు పెట్టాము కనుక ఈ లెంట్ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సలిపిన బలియాగమును, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శ్రమపడిన శ్రమ దినాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. తద్వారా అది మనకు ఆశీర్వాదకరం. కాబట్టి సిద్ధపడండి. లెంట్ దినాల్లో కూడా ఒకవేళ మీరు ఈ వాక్యాలు క్రమంగా వినాలనుకున్నట్లయితే టీవీలో ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు మన వాక్యం వస్తుంది, వినండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ధ్యానములు ధ్యానిద్దాం.
సిలువకు దగ్గరవుదాం, క్రీస్తు ప్రభువునకు దగ్గరవుదాం. అటు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సదాకాలం తోడేనను గాక. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యమును బోధించే కృపను అనుగ్రహించినందుకు వందనాలు. మోషే జీవితం ద్వారా మీరు అనేకమైన ఆత్మీయ పాఠాలు మీరు మాకు నేర్పించినందుకు వందనాలు. రేపటి సిలువ ధ్యానములు అయా వర్తమానాలను మాకు సిద్ధపరిచి అందించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే ప్రవ్వా శ్రమల్లో కష్టాలు గుండా వెళ్తున్నారో మీరే ముట్టి లేవనెత్తండి. ఎవరైతే ప్రవ్వా వివాహాలు జరగట్లేదో వివాహాలు జరిగించండి నాయన. గర్భఫలం లేని వారికి గర్భఫలము దాయిచ్చేయండి నాయన. అయా మీరేనైనా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగును, శాంతి, సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ టీవీ ప్రోగ్రాన్ని సహకరించే కుటుంబాలను లేవనెత్తి స్పాన్సర్ చేసేవారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మరలా రేపటి వర్తమానం మమ్మల్ని కూడా సిద్ధపరచమని యేసయ్య నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మీరు శ్రేష్టమైన దివ్యమైన దేవుని వాక్యాన్ని మీరు విన్నారు కదండి. చాలా సంతోషం. ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమాలకు మీరు కూడా ఆశీర్వాదకరముగా మారమని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు వస్తున్న మన ప్రోగ్రాన్ని మీరు చూడండి, ఆత్మీయంగా బలపడండి, అలాగే సహాయపడండి. ఎందుకంటే టీవీ ప్రోగ్రామ్స్ అనేది చాలా ఖర్చుతో కూడిన విషయము కనుక ఈ భారాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఈ భారాన్ని మీరు కూడా పంచుకుంటారని మనసారా ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ టీవీ ప్రోగ్రామ్ మీరు స్పాన్సర్ చేయాలని మీరు ఆశించినట్లయితే స్క్రీన్లో కనబడుతున్న, టీవీలో కనబడుతున్న నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్ని మీరు చూడండి, ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. నేనే మీతో మాట్లాడతాను, మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు ఏ సమస్య ఉన్నా తెలియచేయండి, భారంతో ప్రార్థన చేస్తాను. అదే సమయంలో ఈ టీవీ ప్రోగ్రామ్కి సహాయపడాలనుకుంటే అదే మా ఫోన్పే అండ్ గూగుల్ పే నెంబర్ కానీ గుర్తించండి, సహాయపడే ప్రయత్నం చేయండి. మీరు పంపించే ప్రతి కానుక ఈ టీవీ పరిచయ కొరకు ఉపయోగపడుతుంది అని తెలియజేస్తున్నాను. మరలా రేపు సిలువ ధ్యాన సందేశముల కొరకు మనము కలుసుకుందాం. సిలువ ధ్యాన సందేశములు మనం దైవ వర్తమానాలు విందాం, తద్వారా దేవునికి బహు దగ్గర అవుదాం. ఈ దైవ సేవకుడితో మీరు ఒకవేళ మీ గృహాల్లో ప్రార్థన చేయించుకోవాలన్నా సంప్రదించండి, మేము ఎప్పుడు రాగలమో తెలియజేస్తాం. ఒకవేళ సిలువ ధ్యానముల యొక్క సందేశములు మీ సంఘాల్లో వాక్య పరిచర్య చేయడానికి ఒకవేళ ఆహ్వానించినట్లయితే టీవీలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి, ఎప్పుడు రాగలమో తెలియజేస్తాం. మరలా రేపు ఇదే సమయం మనం అందరం కలుసుకుందాం. అటు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సదాకాలం తోడైనను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మా అడ్రస్ పాస్టర్ ఎన్ జాన్ కెనడీ, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 7702292060.